హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ లలితాస్ రుచులు. ఈరోజు నేను మీ ముందుకు మరో హెల్దీ టేస్టీ డిష్తో వచ్చేసానండి. ఈరోజు ఇంట్లోనే ఓవెన్ లేకుండా కేకు ఎలా హెల్దీగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా ఫ్లఫీగా స్పాంజ్ లాగా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. బర్త్డేకి చిన్న చిన్న పార్టీస్కి ఇంట్లోనే మనం ఇలాంటి కేక్ తయారు చేసుకొని పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా తినొచ్చండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కావలసిన పదార్థాలు గోధుమ పిండి అండి. ఇది నేను గోధుమలు తీసుకొని పిండి పట్టించిందండి. చపాతీ కోసం నేను ఎప్పుడైనా గోధుమలు తీసుకొని పిండి పట్టిస్తాను. అది బెల్లము, ఇలాయచి, నెయ్యి, కిస్మిస్, బాదాము, జీడిపప్పు. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఎగ్. ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఈ 4 ఎగ్స్ని కూడా పగలగొట్టుకుందామండి. నెక్స్ట్ ఈ ఎగ్స్ని మనం బాగా బీట్ చేసుకోవాలండి. ఈ బీటర్ అవసరం లేదండి, ఫోర్క్తో కూడా మనం బీట్ చేసుకోవచ్చు. చూడండి బెల్లం కరిగిపోయిందండి, మొత్తం ఇలా వాటర్ లాగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మనం ఫిల్టర్ చేసుకుందాం. ఎందుకంటే ఇందులో ఏమైనా సన్నటి ఇసుక కానీ డస్ట్ కానీ ఏమన్నా ఉంటే మనకి ఈ ఫిల్టర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం ఈ బెల్లం సిరప్ని వాడుకోవచ్చు. చూడండి ఇలా ఫిల్టర్ చేసుకుందాం. అయిపోయిందండి, ఫిల్టర్ చేసేసాను. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని ఎగ్ దాంట్లో వేస్తున్నానండి. ఎగ్ మనం 4 ఎగ్స్ని పగలగొట్టి ఇందులో వేసుకొని బీట్ చేసుకున్నాం కదా, ఆ బౌల్లో ఈ బెల్లం సిరప్ వేస్తున్నాను. కొద్దిగా వేసానండి, ఒక హాఫ్ వేసాను. తర్వాత మనం పిండి వేసుకునేటప్పుడు మళ్ళీ కొద్దిగా కలుపుకుందాం స్వీట్నెస్ కోసం. దీన్ని ఒక్కసారి మళ్ళొక్కసారి అంతా కలిసేటట్టు కలుపుకుందామండి. బెల్లం సిరప్, ఎగ్. నేను ఒక 3 ఇలాయచి తీసుకున్నాను. వీటిని మెత్తగా నలగొడుతున్నాను. ఈ ఇలాయచి కూడా నేను ఈ ఎగ్ మిశ్రమంలో కలుపుతున్నానండి. ఇప్పుడు నేను ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇలా తీసుకొని ఇప్పుడు మనం ఎగ్ మిశ్రమంలో ఈ గోధుమ పిండిని కలుపుకుందాం. కొద్దిగా వేసి ఉండలు చుట్టకుండా ఇలా మొత్తం కలుపుదాం. 2 కప్స్ తీసుకున్నానండి పిండి. బాగా ఇలా బీట్ చేయాలి. ఒక 3 మినిట్స్లో అయిపోతుందండి. చూడండి పిండి ఇలా మొత్తం కలిసిపోయిందండి, ఎగ్లో కలిసిపోయింది. ఎగ్, బెల్లం సిరప్, గోధుమ పిండి అండి ఇది. ఇలా మనం కలుపుకోవాలి. తర్వాత నెక్స్ట్ దీంట్లో కొద్దిగా వంట సోడా వేస్తున్నానండి. కొద్దిగా వేస్తున్నాను వంట సోడా. అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. సరిపోతుందండి సాల్ట్. కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి మనం. ఇది చూడండి ఇలా గట్టిగా ఉంది కదా, మనకి కేక్ కావటానికి కోసం కొద్దిగా లూజ్ అవ్వాలి. మనం ఇప్పుడు కొద్దిగా బెల్లం సిరప్ ఉంచుకున్నాం కదా, ఆ సిరప్ని యాడ్ చేస్తున్నానండి ఇందులో. చూడండి బెల్లం సిరప్ వేసాను. అలాగే నెయ్యి కూడా కరగపెట్టానండి, నెయ్యి కూడా ఉంచుతున్నాను. చూడండి నెయ్యి కూడా వేస్తున్నాను. మనం ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం కలిసేటట్టు మళ్ళీ ఒకసారి బీట్ చేద్దామండి. ఒక పాత్ర తీసుకున్నాను, దానికి లోపల నెయ్యి అప్లై చేస్తున్నానండి. ఇలా మనం చుట్టూతా మొత్తం నెయ్యి అప్లై చేసుకోవాలి. చూడండి ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండి వేసుకోవాలండి. ఇలా వేయటం వల్ల మన కేకు వెంటనే వస్తుంది, బౌల్కి అతుక్కోకుండా. చూడండి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి.
కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా ఫ్లోయింగ్గా ఉండాలి. అప్పుడు మనకి కేక్ తయారు కావడానికి బాగుంటుందండి. ఇలా ఫ్లోయింగ్గా ఉంటే మనకి కేకు ఫ్లఫీగా వస్తుంది. చూడండి, ఇది మొత్తం నేను బీటర్తో అస్సలు బీట్ చేయలేదండి. మొత్తం స్పూన్తోనే బీట్ చేశాను. బీటర్ కూడా అవసరం లేదు. ఇలా మనం ఇంట్లోనే సింపుల్గా ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చండి. ఇలా నీటి బుడగలు లేకుండా ఒకసారి ట్యాప్ చేసుకుందాం. మనం ఇలా సింపుల్గా ట్యాప్ చేసుకుందాం. చూడండి, నట్స్ అన్నీ ఇలా నలగొట్టి పెట్టాను. నేను కొద్దిగా మీడియం సైజు ముక్కలుగా చేసి పెట్టాను. బాదాం అండి, ఇవి జీడిపప్పు, ఇవి కొన్ని కిస్మిస్ తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం ఈ కేక్ బ్యాటర్లో వేస్తున్నానండి. ఎందుకంటే కేక్ తినేటప్పుడు మనకి మధ్య మధ్యలో నట్స్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా వేస్తున్నాను, కొద్దిగా వేస్తున్నాను. దగ్గర ఓవెన్ అవసరం లేదండి. ఒక పెద్ద పాత్ర, ఒక చిన్న పాత్ర ఉంటే సరిపోతుంది. చూడండి, నేను పెద్ద రైస్ కుక్కర్ పెట్టాను. అందులో కొద్దిగా హైట్ కోసం ఒక చిన్న బౌల్ పెట్టి అందులో కొద్దిగా వాటర్ పెట్టాను. అలా తర్వాత మనం కేక్ బ్యాటర్ వేసుకున్న గిన్నె ఇలా పెట్టేద్దాం. మూత పెట్టేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి, ఓవెన్ లేదు కాబట్టి. చూడండి ఎంత మెత్తగా స్పాంజ్ లాగా ఉందో. చూడండి చాలా మెత్తగా స్పాంజ్ లాంటి కేక్ రెడీ అయిపోయింది. చూసారు కదండి, హెల్దీ టేస్టీ కేక్ రెడీ అయిపోయింది. ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరిన్ని టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.